64వ దావీదు కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా అంశం ఏంటంటే ఉత్తమమైన మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది, ముఖ్యమైనది ఏదంటే ఉత్తమమైనది ఏదో మనము తెలుసుకొని దాన్ని వెంబడించుట. ఉత్తమమైనది మనకి ఏదైనా సరే మంచివి కావాలని కోరుకుంటాం. ఈ వస్త్రాలు కానీ, నగలు కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ, ప్రతి దాంట్లో కూడా ఎంపిక చేసుకుంటాం. మంచిది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది మనం ఎంచుకుంటాం. అతి ప్రాముఖ్యమైనది, మన నిత్య జీవానికి మన వారసులుగా చేసేది, పరలోక భాగ్యాన్ని, మోక్షాన్ని మనకిచ్చే దాని విషయంలో మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించం, పట్టించుకోము, దానికోసం మనం ప్రయాసపడము. కానీ ప్రభువే స్వయంగా చెప్తున్నారు, అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుని స్తోత్రం. లూకా సువార్త 10వ అధ్యాయము 40 వచనం నుంచి చదవండి. ఈ లోకంలో మనము అనేక పనులు పెట్టుకుంటాం. 6 దినాలు కష్టపడండి అని, 7వ దినము అది పరిశుద్ధ విశ్రాంతి దినముగా, అది ఘనమైనదిగా, అది ఆయన సన్నిధిని సన్మానించేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనము 7వ దినానికి, విశ్రాంతి దినానికి మనం సిద్ధపాటు అనేది శనివారమే జరిగిపోవాలి. ఆదివారంకి ఇంకే పని పెట్టుకోకూడదు. సిద్ధం చేసుకోవలసింది, సిద్ధపడవలసిన సమయం ఎప్పుడంటే ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఆ పని నువ్వు చెయ్యాలి. కానీ ఈరోజే అన్నీ పెట్టుకుంటాం. అరే నేను వెళ్ళేది మహా అయితే 1 గంట 2 గంటలు, పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ప్రభు చెప్తున్నది ఘనముగా ఆచరించండి, నా సన్నిధిని మీరు సన్మానించాలి, నా సన్నిధికి మీరు వేగిరముగా త్వరపడి రావాలి అని దేవుడికి ఆశ ఉంటే ఆ ఒక్కరోజే మనం అన్ని పనులు పెట్టుకుంటాం. ఆ రోజే ప్రయాణాలు పెట్టుకుంటుంటాం, మన తాలూకా వ్యాపారాలు పెట్టుకుంటుంటాం, ఆ దినాన్ని బట్టలు ఉతకడం లేదా బజారు పనులకి వెళ్ళడం. మనము అనేక పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని ఒక దినాన మనం ఏమవుతామంట, తొందరపడి కలవరపడవలసిన దినం ఒకటి వస్తుందంట. దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనకి ఇవ్వనప్పుడు మన జీవితంలో ఎంతో నష్టపోతున్నాం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు ఏం కోరుకున్నంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క జీవము గల మాటలు మనం వినాలని
గ్రహించాలని, అది మన జీవితాలకు అన్వయించుకోవాలని, మనల్ని మనం బాగు చేసుకోవాలని, సరి చేసుకోవాలని, సరిదిద్దుకోవాలని దేవుడు తన పాదాల దగ్గరికి మనం వచ్చి ఆయన పాదాల యొక్క సన్నిధిలో మనము ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, విని మార్పు చెందాలని, విని ఆయనలో మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా ఒక స్వచ్ఛమైన సంపూర్ణమైన జీవితం ఆయనలో జీవించాలని ఆయన ఎంతో ఆశపడి మరి కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. మన కోసం, ఆయన కోసం, మన రక్షణ కోసం, మన క్షేమం కోసం, మన సమృద్ధి కోసం ఆయన పిలుస్తున్నాడు. అనుదినము నా గడప యొద్దకు వచ్చి నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా బోధ వినేవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇహలోక సంబంధమైన ఐహిక విచారాల, ధనాపేక్ష, ధనమోసంతో మనం మోసం చేసుకుంటున్నామా? విని వారంగా ఉండి మనం మోసం చేసుకుంటున్నామా? దాని ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తాను కదా, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఎందుకు వస్తాం దేవుని మందిరానికి? దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే ప్రశాంతత కోసం, నెమ్మది కోసం, సమాధానం కోసం. మనం దేవుని యొక్క సన్నిధికి దూరం వైపే జీవించిన పరిస్థితుల కోసం ఈ 6 దినాలు మనం ఎక్కడెక్కడ తిరిగామో, ఏం మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో, వాటన్నిటి విషయంలో దేవుని దగ్గర సమాధాన పడడానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు చెప్తున్న విధంగా అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దాన్ని మనము ఏర్పరచుకోవాలి, ఉత్తమమైన దాన్ని మనం వెంబడించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. రెండోదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఎవరండి? ఉత్తముడు. రెండోది యథార్థవంతుడు. ఆయన ఉత్తముడై ఉన్నాడు, రెండోది యథార్థవంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. తన మార్గాల గురించి, తన మార్గములు లేక నశించిపోతున్న వారికి, పాపులకు, దోషులకు, అపరాధులకు, అన్యాయస్తులకు, అక్రమకారులకి, అవినీతి పరులకు ఆయన ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఖచ్చితంగా ఆయన బోధ మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ వినాలి. ఎవరు పాపులు? మనలో ప్రతి ఒక్కరూ పాపులమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అనారోగ్యం గలవారికే వైద్యుడు కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులనే పిలవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదు. పాపంతో నిండిపోయింది భూలోకం. ప్రతి మనుషుని యొక్క హృదయం చెడిపోయింది. కాబట్టి ఎవరు ఉత్తముడో, ఎవరు యథార్థవంతుడో ఆ ప్రభు ఈ లోకంలో జన్మించారు, జీవించారు, మరణించారు, తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు. తిరిగి లేచిన ప్రభు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న పాపులందరికీ ఆయన ఏం చేస్తాడంటే ఉపదేశిస్తాడు, బోధిస్తాడు. తన మార్గములను గూర్చి, తన న్యాయ విధులను దీనులకు నేర్పుతాడు. తర్వాత న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. నువ్వు వాక్య విని మనస్సు మార్చుకుంటే నీలోకి దీనత్వం వస్తుంది. ఎవరు దీనులంటే వాక్య విని మనస్సు మార్చుకున్నవారు, హృదయాన్ని, జీవితాన్ని, స్వభావాన్ని మార్చుకున్నవారు దీనులు. అలా ఎవరైతే దీనులుగా ఉంటారో వారి మొర దేవుడు ఆలకిస్తాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటిలోంచి కూడా ఆయన వారిని రక్షించును. దేవుని స్తోత్రం. దీనత్వం ఉందా మనలో? తగ్గించుకునే హృదయం ఉందా? సౌమ్యం ఉందా? కాబట్టి ఆయన మార్గములను గూర్చి పాపులకు ఉపదేశిస్తాడు. నీతి న్యాయ మార్గాల దీనులను
నడిపిస్తాడు. ఆయన త్రోవలను వారికి తెలియచేస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆకాశం కింద భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉత్తముడైనటువంటి పరిస్థితి దాటిపోయిన పరిస్థితి ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు. కాబట్టి తన మార్గములను గూర్చి పాపులకైనా ఉపదేశిస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క హెచ్చరిక మనం తీసుకుంటే అది మనకి జ్ఞానము, అది మనకి ఐశ్వర్యము, అది మనకి జీవమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే ఎలా తెలుసుకోవాలి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి, కళ్ళతో చూసి కాదు, చెవులతో విని కాదు, కానీ ఆ చూసింది విన్నది నీ యొక్క అనుభవంలోనికి రావాలి. రుచి చూడడం అంటే దాని అర్థం ఏంటి? కళ్ళతో చూస్తే రుచి తెలుస్తుందా? చెవులతో వింటే అది చాలా మంచిది, అది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా చెప్తే వింటే దాని పరిస్థితి నీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ఉండాలటండి? రుచి చూసి తెలుసుకొనండి, జీవించి అనుభవించి అనుసరించి దాన్ని తెలుసుకొనండి. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆశ్రయించాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో మీరు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. పితరులతో వాగ్దానం చేసిన వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని నువ్వేం చేయాలి? నీవు స్వాధీనపరుచుకోవాలి, నువ్వు స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. నీ పితరులతో ఆయన చేసిన ప్రమాణం, వాగ్దానాన్ని నీవు దానిని స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. స్పష్టంగా చదవండి ఆ మాట. ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమైనది చేయవలెను. చూసారా, ఆ మంచి దేశము, ఆ మంచి దేశం. మన పితరులకైతే ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశం. వాళ్ళు ఏం చేశారంటే దానిలో ప్రవేశించారు, దానిని స్వాధీనపరుచుకున్నారు. మరి మనం యొక్క గమ్యస్థానం ఏంటి? ఎందుకు దేవుడు ఈ లోకం నుంచి మనల్ని పిలిచాడు, నిర్ణయించాడు, మొదట చూచాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, తన మహిమతో నింపాడు. దేనికి ఈ ప్రయాస? దేవుడికి. ఎందుకు మనం ప్రయాసపడాలి దానికోసం అంటే ఆ మంచి దేశాన్ని, ఆ మంచి దేశం నువ్వు ప్రవేశించాలి. రెండోది, దాన్ని స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. ఎందుకండి ఈ మందిరాలు? ఎందుకు ఈ యొక్క సువార్తలు? ఎందుకు ఈ బహిరంగ మీటింగ్స్? ఎందుకు ఈ టీవీ రేడియో ప్రసంగాలు? ఎందుకు ఈ కరపత్రాలు? ఎందుకంటే ఆ మంచి దేశాన్ని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అందులో ప్రవేశించాలి. దానిని మనము స్వతంత్రించుకొని స్వాధీనపరుచుకున్నట్లు. అది స్వాధీనపరుచుకోవాలంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే, అందులో ప్రవేశించాలంటే దేవునికి యథార్థమైనవి ఉత్తమమైనవి నీవు చెయ్యాలి. దేవుని స్తోత్రం. అలనాడు వారు ఆ విధంగా చేసి కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ దినాన్న ఆ నిత్యజీవ లోకాన్ని, ఆ పరలోకాన్ని, మోక్షాన్ని, ఆ మంచి ప్రదేశాన్ని నువ్వేం చేయాలి? అందులో నువ్వు ప్రవేశించాలి, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే దేవుని దృష్టికి నువ్వేం చేయాలట? యథార్థమైనవి నువ్వు చెయ్యాలి. నీ హృదయంలో యథార్థత ఉండాలి, నీ జీవితంలో యథార్థత ఉండాలి.
నీ ఆత్మీయతలో, నీ ఉద్యమంలో, నీ విశ్వాసంలో యథార్థత ఉండాలి. యథార్థమైనవి, రెండోది ఉత్తమమైనవి నీవు చెయ్యాలి. లేకపోతే ప్రపంచంలో పాపులందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. అలా ప్రత్యేకంగా దేవుని చేత చూడబడి, నిర్ణయించబడి, పిలువబడి నీతిమంతులుగా చేయబడ్డమంటే, ఆయన మహిమతో నింపబడ్డమంటే అదే రక్షణ. రక్షణ మనకి దేవుడు సులువుగానే ఇస్తాడు, కానీ అది చౌకబారుగా మాత్రం ఇవ్వడు. అదంత తేలికైంది కాదు. కానీ అందరికీ రక్షణ ఇస్తున్నాడు ఉచితంగా. అందరూ కావాలంటున్నాడు దేవుడు. అలా కావాలన్న దేవుడు నువ్వు ఎలాగున్నా సరే అది ఇచ్చే పరిస్థితిలో లేడు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఉండాలి. నీవు లోకానికి అనుకూలంగా ఉండకుండా లోకానికి నువ్వు ప్రతికూలంగా ఉండాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. అంతరంగ స్వభావం. రూపాంతరం అంటే లోపల అంతరంగంలో ఉన్న రూపము, బాహ్య పురుషుడు కాదు. అంతరంగ పురుషుల్లో ఏం కావాలి? మార్పు కావాలి. స్వభావం మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం మారాలి, ఆలోచన సరళి మారాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకాన్ని అనుసరించమనుకోండి, శరీరాన్ని అనుసరించమనుకోండి, లోకస్తులకి దేవుని బిడ్డలకి ఏమైనా తేడా ఉంటుందా? కాబట్టి మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఏది ఉత్తమమో, ఏది దేవునికి అనుకూలమో, ఏది నీ జీవితానికి సంపూర్ణమై ఉన్నదో ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనము పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందిడి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి మారు మనస్సు పొందాలి, పాపాలకు క్షమాపణ పొందాలి, ఆత్మకు రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఏది నీకు ఉత్తమముగా ఉంది? దేవుని కంటే, దేవుని యొక్క సన్నిధి కంటే, దేవుడిచ్చే రక్షణ కంటే ఏది నీకు నీ జీవితంలో ఉత్తమమైన స్థానములో, మొదటి స్థలములో మొదటి ఆధిక్యత కలిగి ఉందో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు ఇంకేదైనా ఉన్నట్టయితే దాన్ని పక్కకు తోసి ఏది ఉత్తమమో ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది మొదటి స్థలము, మొదట ఆధిక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది నీకు శ్రేయస్సు, అది నీకు శ్రేష్టము, అది నీకు సమృద్ధి, అది నీకు రక్షణ, అది నీకు మోక్షము, నిత్యజీవమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. నహూము గ్రంథము చూడండి, చిన్న ప్రవక్తలు. నహూము 1వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, యెహోవా ఉత్తముడు, దేవుడు ఉత్తముడు. రెండోది, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. దేవుడే ఉత్తముడు. రెండోది, నీకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులైనా, ఎటువంటి కుటుంబ సమస్యలైనా అన్నీ పరిష్కరించడానికి ఆయన ఉత్తముడిగా ఉన్నాడు. మన పాపాలను క్షమించడానికి ఉత్తముడిగా ఉన్నాడు. మన పాపాన్ని పరిహరించడానికి ఆయన ఉత్తముడిగా ఉన్నాడు. పాపమునకు జీతమైన నిత్య నరకాగ్ని నుంచి నిన్ను తప్పించి ఆ నిత్య జీవాన్ని, మోక్షాన్ని, పరలోకాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఈ అన్ని విషయాల్లో ఆయన ఉత్తముడు. రెండవది, శ్రమ దినమందు నీకు ఆయన ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గం అంటే కోట. ఏదైనా శ్రమ వస్తుందా, ఏదైనా కష్టం వస్తుందా, ఏదైనా అవమానం వస్తుందో నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన కోటలాగా ఉంటాడు. శ్రమ దినమందు ఆయన నీకు ఆశ్రయ దుర్గము. మూడవది, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని స్తోత్రం. యెహోవా నీ నామము ఉత్తమమైనది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని యొక్క నామమే ఉత్తమం అంట.
చూసారా? దేవుని యొక్క నామమే ఉత్తమమైనది. దేవుడనే కాదు, దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తేనే దయ్యాలు వణికిపోతాయి. దేవుని యొక్క నామంలోనే శక్తి ఉంది, మహిమ ఉంది, ప్రభావం ఉంది, బలం ఉంది. దేవుని స్తోత్రం. కీర్తన 54 ఎన్నో వచనం, అది 6వ వచనం చూసారా? యెహోవా నీ నామం ఉత్తమైనది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? భక్తుడైన పేతురు చెప్తున్నాడు, ఆకాశము కింద భూమి మీద ఉన్న ఏ నామములలోనూ రక్షణ లేదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలెను. ఏ నామం అండి? యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. ఆయన నామంలోనే మహాశక్తి, మహాబలము, మహాప్రభావం ఉంది. కాబట్టి అది ఉత్తమమైనది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలాగే రెండవదిగా చూసినట్లయితే కీర్తన 85వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. నీ జీవితంలో నీకు ఏదో ఉత్తమం అనుకుంటున్నావు, కానీ అది నీకు నాశనము, అది నీకు శాపము, అది నీ మీదకి దేవుని ఉగ్రతను నిండుగా నీ మీదకి పంపించే స్థితిని కలిగి ఉంది. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఉత్తమము అనుకున్నామంటే అది దేవుడే తప్ప, దేవునిలో ఉన్నవే తప్ప, దేవునికి వెలుపట ఉన్నవి ఏవి కూడా నీకు ఉత్తమము కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒక్క మాటలో సెలవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, దృశ్యమైనవి అంటే కనిపించేవేటట అనిత్యములు, నిత్యమైనవి కావు, నీకు మేలుకరమైన కావు, నీకు ఆశీర్వాదకరమైన కావు, నీకు క్షేమకరమైన కాదు, అది నీకు సమృద్ధి కలిగించేది కాదు. దృశ్యమైనవి నీకు కనబడుతున్నటువంటి ఈ లోకంలో ఏముందంటే నేత్రాశ, రెండోది శరీరాశ, మూడోది జీవపటము. ఈ కంటికి కనిపించి నాకు కావాలని దేవుని పక్కన పెట్టి నువ్వు పరిగెడుతున్నావు చూసావా, అది అనిత్యము. నిన్ను నిత్య జీవలోకానికి తీసుకెళ్లే పరిస్థితి దానిలో లేదు. అదృశ్యమైనవి నిత్యము. దేవుని స్తోత్రం. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనవి, అవి నిత్యము. దేవుని ఆత్మ కనిపిస్తుందా? దేవుని ఆత్మ కనిపిస్తుందా? నువ్వు మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొందితే, నీ పాపలు ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చి నీలో నివసిస్తూ నిన్ను జీవింపచేస్తుంది. అది నీకు శ్రేయస్కరమైన, శ్రేష్టమైనటువంటి స్థలానికి నిన్ను నడిపిస్తుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తుంది పరిశుద్ధాత్మ. అలాగే పరలోకం కనిపిస్తుందా? నువ్వు మారు మనసు పొందితే నీ క్రియల ద్వారానే బయటికి నువ్వు మారు మనసు పొందేవా లేదని నీ ప్రవర్తన, నీ స్వభావం ద్వారా తెలుస్తుంది. కానీ నువ్వు మారు మనసు పొంది నువ్వు లోకానుసారంగా జీవిస్తే నీలో ఉన్న ఆత్మ తాలూకా ఫలాల్ని నువ్వు ఈ ప్రపంచానికి, లోకానికి నువ్వు చూపించలేవు. నీలో ఆత్మ ఉందంటే ఆత్మ ఫలం ఏదనగా లోకానికి నీలోంచి కనిపిస్తావన్నీ కూడా. లోకస్తులను ఆకర్షించుకుంటావు. నీలుగా వారు దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి దృశ్యమైనవి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవన్నీ మన సొంతం అయిపోవాలనుకుంటాం కదా, అది నిన్ను నిత్య జీవ లోకానికి తీసుకెళ్తుంది. అనిత్యము. రెండోది అదృశ్యమైన దేవుడు, దేవుని సన్నిధి, మనకు దేవుడు ఇవ్వబోతున్న పరలోకము, అలాగే దేవుడు మనకి ఏవేవో ఇవ్వబోతున్నాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరము. దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచెనో అవి ఏమట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కనిపించే వాటి కోసం పరుగులాడుతున్నాం, కనిపించింది చాలా గొప్ప శ్రేష్టమైనవి దేవుడు మన కోసం సిద్ధపరిచాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవుడు మనకు అన్ని మంచివి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవే దేవుడు మనకి ఇస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ఉత్తమమైన వాటిని మనము అనుసరించటం వలన అనేకులు మనకి శత్రువులు అయిపోతారు.
కీర్తన 38:20. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. దేవుని స్తోత్రం. నువ్వు కలిసి సినిమాలకి వెళ్ళినప్పుడు, సీరియల్ చూసినప్పుడు, పార్కులకి బీచ్లకి తిరిగినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అనేక మంది నీతో స్నేహం చేస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి వాక్యం నేను మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వెళ్ళి ఇక వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి అనే మంచి సుగుణాలతో నువ్వు నింపబడ్డావో నీతో మాట్లాడేవారు అందరూ నీకు దూరం అయిపోతారు. నీవు ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందున అనేకులు మనకి శత్రువులు అయిపోతారు. హేతు ఉండక్కర్లేదు, నిర్హేతుకంగా వారు మనకి శత్రువులు అయిపోతారు. ఎందుకు శత్రువులు అయిపోతారంటే వారిలో చెడుతనం ఉంది, అది కంటిన్యూ అవుతుంది. నీలోకి మంచితనం వచ్చింది, దాన్ని నువ్వు అనుసరించి వెంబడిస్తున్నావు. అది నీకు ముఖ్యమైనదిగా, ఉత్తమైనదిగా నువ్వు ఎంచుకున్నావు, నీ కళ్ళ ముందు పెట్టుకున్నావు. కాబట్టి వారి నీతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు వాళ్ళలాగా మరలా బూతులు మాట్లాడవు, వాళ్ళ మీద వీళ్ళ మీద కొండాలు చెప్పవు, నువ్వు అసభ్యంగా వారిలాగా ప్రవర్తించవు. కాబట్టి నీతో స్నేహం వారికి కుదరదు. దొంగోడికి స్నేహం కుదురుతుంది, త్రాగుబోతోడికి స్నేహం కుదురుతుంది, అబద్ధకుడికి కొండాలు చెప్పుకున్న వారికి స్నేహం కుదురుతుంది. కానీ లోకానుసారికి దేవుని బిడ్డకు, ఆత్మీయుడికి స్నేహము కుదరదు. దేవుని స్తోత్రం. వారిలో ఉన్న వారిని నడిపిస్తున్న సాతాను ఈ దేవుని ఆత్మ కలిగిన వారితో ఉంటే వీడు మారిపోతాడు, వీడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడని వాడు ఏం చేస్తాడంటే వెంటనే వారి మీద పగ, వారి మీద ద్వేషం, వారిని హేళన చేసే స్థితి, వారికి దూరమయ్యే స్థితిని వాడు కలుగు చేస్తాడు. కాబట్టి మనం ఉత్తమమైన దానిని అనుసరించటం వలన మనకు అనేక మంది శత్రువులు అయిపోతున్నారేమో, వాళ్ళందరినీ పక్కన పెట్టండి. మనకి ఏది ఉత్తమమో దాన్నే మనం అనుసరించాలి. వాళ్ళ స్నేహం కంటే, వారి మాటల కంటే, వారి అనుబంధం కంటే, వారి సన్నిహిత సంబంధం కంటే మనకి ఏది ఉత్తమమో దాన్ని అనుసరించాలని. కానీ వాళ్ళు గోతులోకి వెళ్ళిపోతే, వారు ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతుంటే వారిని మనం వెంబడించడానికి వీల్లేదు. వారే మనం వెంబడించేటట్లుగా వారిని మనము ప్రోత్సాహపరచాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. కీర్తన 52:9. ఏది మన దృష్టికి విలువైందిగా ఉంటుంది? నువ్వు నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందితే దేనికి నువ్వు ఎక్కువ విలువిస్తావు, ఎక్కువ ఆధిక్యత, ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఉత్తమైన దానిగా నువ్వు ఎంచుకుంటావు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, కీర్తన 52:9. నీవే దానిని నెరవేర్చితువు గనుక ఏమి నెరవేర్చాడట? మన మనస్సు మార్చాడు, మన హృదయాన్ని, జీవితాన్ని, స్వభావాన్ని మార్చాడు. మనం అనుసరిస్తూ వెంబడిస్తూ మన నాశనానికి తీసుకెళ్ళిపోతున్న ఆ కట్టల నుంచి విడిపించాడు. నెమ్మదినిచ్చే, సమాధానాన్నిచ్చే, రక్షణిచ్చే సంధికి తీసుకొస్తున్నాడు. కాబట్టి నీవే దాన్ని నెరవేర్చావు, కాబట్టి నీవే నా జీవితంలో గొప్ప కార్యం చేసావు. కాబట్టి నేను నిత్యము నిన్ను స్తుతించదు. ఎప్పుడైతే నువ్వు ఉత్తమమైన దానిలోకి వచ్చి నువ్వేం చేస్తావు? నిత్యము దేవుని స్తుతిస్తావు, నిత్యము దేవుని స్తుతిస్తావు. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఎవరైతే ఆయన భక్తులుగా ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ ఉన్నారో, ఎవరైతే ఆత్మీయతలో ఉద్యమంలో ఉన్నారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో ఆ భక్తుల దృష్టికి దేవుని నామము ఉత్తమమైనది. ఇంకంతకంటే వేరొక పేరు వారు ఎత్తడానికి ఇష్టపడరు. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఆ యొక్క నామాన్ని నేనేం చేస్తుంటాను? నిత్యము స్మరిస్తూ ఉంటాను, స్మరించి దానిలో నేను కనిపెడుతూ ఉంటాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు అన్నాడు, మార్తా నీవు అనేక పనులు పెట్టుకుని చేత తొందరపడి కలవరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి ఎంత మాత్రమును త్రీసివేయబడదు. దేవుని స్తోత్రం. ఆమెమో ఆత్మీయ ఆహారం కోసం తహతలాడుతుంది. యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. ఈమెమో యేసు ప్రభుకి శరీర సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరచడానికి ప్రయాసపడుతుంది. ఆ సమరయ పట్టణంలోకి
శిష్యులు వెళ్ళి వారి ఆహారం తిని ప్రభువుకు ఒక పొట్లం తెచ్చారు. అప్పటికి ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇదిగో నీ కోసం ఆహారం తీసుకొచ్చా. తర్వాత మాట్లాడదు కానీ ముందు భోజనం చేయని చెప్తే ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని చిత్తాన్ని, నా తండ్రి ఏ చిత్తమైతే చేయమన్న నీ లోకానికి పంపించాడో, భూమి మీద ఉన్న పాపులందరూ హృదయాల్లో దేవుని రాజ్యాన్ని కట్టడానికి, వారి పాపాలు క్షమించడానికి, వారిని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి చిత్తము నెరవేర్చడము, ఆయన పనిని సంపూర్ణంగా పరిపూర్ణంగా తుదముట్టించడం, పూర్తి చేయడము నాకు నిజమైన ఆహారంగా ఉంది. అది నాకు మీకు లోకస్తులకు తెలియని ఆహారము అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఈమె సిద్ధపరిచే ఆహారం కోసం ప్రభు ఆశపడతాడా? ఆయన వచ్చింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ముందు బోధిస్తాడు. ఆయన బోధ లేకుండా అద్భుత కార్యం చేయడు, బోధ లేకుండా స్వస్థపరచుడు, బోధ లేకుండా వారి జీవితాల్లో ఏ కార్యము చేయడు. ముందు బోధ, తర్వాతే కార్యము. అతడు బోధించుట చాలించిన తర్వాత పేతురు వైపు చూసి, సీమోను కొంచెం లోతుకి నడిపి కుడి వైపున వల వెయ్యి అన్నాడు. బోధ చాలించిన తర్వాతే ఆ యొక్క పక్షవేయగలవాన్ని మంచంతో దించినప్పుడు ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాలు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, యేసు పాదాల చెంత కూర్చొని నువ్వు వాక్యం వినడం కంటే, గ్రహింపుతో వినడం కంటే దేవునికి ఇష్టమైనది ఇంకొకటి ఏమీ లేదు. వినాలి, గ్రహించాలి, మార్పు చెందాలి. ఈ మూడు విషయాలు నీలో చూడడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన చెప్తున్నారు, నా ఆజ్ఞలు మీరు వినాలని నేనెంతో ఆశపడుచున్నాను అంటున్నాడు. నా కట్టడల నిబంధనలు మీరు వినాలని. వినకుండా విశ్వాసం వస్తుందా? వినకుండా గ్రహింపు వస్తుందా? వినకుండా మనలో మార్పు వస్తుందా? అంటే మొదట వినాలి. ఎంతవరకు మనం వాక్యం చదవగలుగుతున్నాం? వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ తీసి వాక్యం చదవగలుగుతున్నావా? అలాగే టీవీలో ఎన్నో గొప్ప గొప్ప దైవజనుల తాలూకా ప్రసంగాలు వస్తుంటాయి, అది చూడగలుగుతున్నావా? లేదంటే ఎక్కడైనా గృహకూటానికి వచ్చి నువ్వు వాక్యం వినగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వాక్యం వినగలుగుతున్నావంటే, ఎవరికైతే వాక్యానికి దూరంగా ఉండాలనుకుంటున్నారో వారిని పాపం ఏలుతుంది. పాపం వారికి యజమానుడిగా, తండ్రిగా ఉంటాడు. అందుకని 119 కీర్తన అంటున్నాడు, ఏమన్నాడంటే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును వారి హృదయంలో భద్రముగా ఉంచుకున్నట్టు చేతనే కదా. నీ వాక్యము వెల్లడగుడుతోడనే నాకు వెలుగు కలుగుచున్నది, నాలో ఉన్న చీకటి, పాపము, వ్యసనం అన్నీ కూడా బయటికి పారద్రోలబడుచున్నది. నీ వాక్యమే నీలో నన్ను బ్రతికిస్తుంది, నా బాధలన్నింటిలో కూడా అదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. దేవుని స్తోత్రం. వాక్యం ఏం చేస్తుంది? పాపమునకు జీతమైన నరకం నుంచి తప్పిస్తుంది. మొదట మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలన్నిట్లు అంటే, దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని అపనిందలు వస్తుంటాయి. ఆ బాధలన్నిట్లో కూడా ఆ వాక్యమే నాకు నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని, ప్రశాంతతను, నిర్మలత్వాన్ని నాకు కలుగు చేయుచున్నదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీ జీవితంలో అనేక సంవత్సరాలు అయిందేమో దేవుని నమ్ముకొని. దేవుని నమ్ముకున్నటువంటి నీ హృదయంలో మార్పు ఎంతవరకు వచ్చింది? అద్దం ఉంది, ఎందుకు వెళ్తాం అద్దం ముందుకి? సబ్బు ఉంది, ఎందుకు వాడతాం? సుత్తు ఉంది, దేనికోసం? ఖడ్గం ఉంది, ఎలా ఉపయోగించుకుంటాం? కాబట్టి మనలో మారు మనస్సు లేనంత వరకు నీకు దేవుని సంధికి రానోడికి ఎటువంటి తేడా లేదు. ఇంకా వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది శిక్ష, ఎందుకంటే వారు తెలియక చేస్తున్నారు. మనకి మందిరం తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, కానీ నువ్వు తెలిసి చేస్తున్నావు. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు.
వారు తెలియక చేస్తున్నటువంటి పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు. కానీ నువ్వు తెలిసి చేస్తున్న పాపానికి దేవుడు నోట్ చేసుకుంటున్నాడు. తగిన సమయం అందు దేవుడు ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు అవన్నీ కూడా చిట్టంతా బయటికి దేవుడు తీస్తాడు. ఎక్కడ మనం అబద్ధం ఆడడానికి కానీ దమాయించడానికి కానీ ఆయన సీన్ చూపించేస్తాడు అనమాట. అక్కడ పలానా సమయంలో నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వేం చేసావు, అది లోకానుసారులు ఎదుట నన్ను ఎంత అవమానపరిచావు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తివి, వాక్యం వింటున్న వ్యక్తివి, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంస్కారంలో పాల్గొంటున్న వ్యక్తివి, నువ్వు ఇంతమంది అన్యజనుల ఎదుట నన్ను వ్యవస్థగా చేసావు, నా బట్టలు ఓడదీసావు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రే. మనం వేసే గంతులు, మనం వేసే డ్యాన్సులు ఇవన్నీ కూడా దేవుడు దినాలు సీన్ చూపిస్తాడు. అన్యజనుల్లో ఎవరినో సంతోషపరచడానికి, ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవడానికి, ఎవరినో మెప్పించడానికి నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు రాస్తున్నాడు, నీకు సినిమా చూపిస్తాడు. ఎందుకు సినిమా అంటున్నానంటే తెర మీద కూడా ప్రదర్శించబడుతుంది. ఎలా ప్రదర్శించబడుతుందంటే ఆదాము మొదలుకొని అంత్య దినం వరకు ఉన్న జనాలందరి మధ్యలో మనం చేసినటువంటిది దేవుడు స్క్రీన్ మీద చూపిస్తాడు. నోరు ఎత్తడానికి కానీ, తల పైకి ఎత్తడానికి కానీ, నోటంట ఒక మాట పెకలడానికి కానీ ఎటువంటి అవకాశము ఉండదు. వణికిపోతాం అన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటావో అక్కడ అంత తలెత్తుకొని దేవుని ఎదుట నీవు చక్కగా నిలబడగలవు. దేవుని స్తోత్రే. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, ఆ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా,
కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ చిన్నగా పరులకు బదులుగా భూమి అంతా కాక మన ఆహారములు మాకు దయచేయండి. మా నిష్కర్షణ క్షమించిన ప్రకారం వారి క్షమించు. మాకు శోభలకు దృష్టి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.